హలో ఫ్రెండ్స్, నేను మీ కైకిరణ్ గౌడ్ చెప్పాగా సరికొత్త థీమ్తో మీ ముందుకు వస్తానని. అయితే మనం మాట్లాడుకునే మొట్టమొదటి వృత్తి ఏంటనుకుంటున్నారా? పల్లెలు ఎటువంటి సాంప్రదాయాలకైనా వీళ్ళే ముందుంటారు. వీళ్ళ చేత్తో చేస్తే చలవని కూడా భావిస్తూ ఉంటారు. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి ఈ రోజు మనం మాట్లాడుకునే వృత్తి ఏంటా అని. అదండి సంగతి. ఈరోజు మనం మాట్లాడుకునే వృత్తి రజక చాకలి వృత్తి అని అంటారండి. ఈయన్ని ఇంటర్వ్యూ చేసే ముందు మనం అసలు ఈ వృత్తి అనేది ఎలా మొదలైందన్నది మనం తెలుసుకుందాం. సతీదేవి చనిపోయిన తర్వాత ఆ పరమశివుడు వీరభద్ర అవతారం ఎత్తిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ వీరభద్రుడు దక్షుడు యజ్ఞాన్ని నాశనం చేయడమే కాకుండా శ్రీహత్య, శిశుహత్య, బ్రహ్మహత్యలు కూడా చేశాడు. నువ్వు ఇన్ని పాపాలు చేసిన కారణంగా పాలగుండంలో దూకి మెడలేయ అవతారం ఎత్తమని బ్రహ్మ ఆదేశం ఇస్తాడు. అయితే పాప పరిహారం కోసం ఈ మెడేలయ్యని దేవతలందరి బట్టలు ఉతకమని బ్రహ్మదేవుడు ఆదేశమిస్తాడు. ఈ మెడేలయ్యని పరీక్షించడానికి శివుడు, బ్రహ్మ, విష్ణు ముగ్గురు కలిసి ఎన్నో కఠినమైన పరీక్షలు పెడతా ఉంటారు. ఆ పరీక్షలో నెగ్గిన మెడేలయ్యకు సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఏదైనా వరం కోరుకో అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ మెడేలయ్య తనకు చాకలి వృత్తి కావాలని, వండని కూడు, వడకని బట్ట, పిండని పాడి, ఇంటి ముందు తడి వస్త్రాలు, పాడి వస్త్రాలు తరగకుండా ఉండాలని వరం కోరుకుంటాడు. దానికి ఆ పరమశివుడు ఇచ్చిన వరం ఏంటి అనేది ఫర్దర్ గా ముందు తెలుసుకుందాం. అయితే అది తెలుసుకునే ముందు మనం ఈ వృత్తిలో పడే కష్టాల గురించి, ఈ వృత్తి గురించి ఈయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? పెద్దరాజు అన్నయ్య. పెద్దరాజు గారు, ఎంతవరకు చదువుకున్నారు మీరు? మినిమం డిగ్రీ అండి. డిగ్రీ చదువుకున్నారు. ఎన్నాళ్ళ నుంచి ఈ వృత్తి చేస్తున్నారు మీరు? దగ్గరగా మా నాన్నలు, మా తాతలు, మా నాన్నలు ముత్తాతల కాలం చేస్తూనే ఉన్నాయి. నాన్నలు, తాతలు, ముత్తాతల కాలం నుంచి కూడా ఇదే వృత్తి కొనసాగుతుంది. అవునండి. అసలు ఈ వృత్తి పేరేంటండి? చాకలి వృత్తి అండి. చాకలి వృత్తి. మరి ఇక్కడ ఎవరు కనబడతలేదు, మీరు ఒక్కరే కనిపిస్తున్నారు ఇక్కడ? లేదండి, పొద్దున్నే రావాలి, కేవలం లేట్ అయింది. పొద్దున్నే రావాలి అంటే మామూలుగా పొద్దున్నే వచ్చి పనులు చేసుకుంటారు? అవునండి. పొద్దున్నే అంటున్నారు, పొద్దున్న ఎన్నింటికి వస్తారు? పొద్దున్న 5ంటికి వస్తామండి. 5ంటికి వస్తారు. ఎంతసేపు ఉంటుంది ఇక్కడ పని? మామూలుగా బట్టలు బట్టండి. బట్టలు బట్టి, మీరు బట్టలు తీసుకొచ్చే దాన్ని బట్టి ఉంటది. అవునండి. రోజుకి అసలు ఎన్ని వస్తాయి బట్టలు మీకు? చాలా బట్టలు వస్తాయండి. అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీకు? మామూలుగా ఇన్ని ఇళ్ళు ఉంటాయేమో కదా? దగ్గరగా ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయండి. 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఓకే. మరి ఈ రోజు ఎందుకు లేట్ అయింది మీకు? ఇవాళ పనిలోకి వెళ్ళానండి. పనిలోకి వెళ్ళారు. ఏం పనికి వెళ్తున్నారు? చావలు పట్టుబడికి వెళ్ళానండి. అది ఎందుకు మరి? ఆ వృత్తి ఈ వృత్తి వేరే వేరే కానీ? ఇంట్లో పరిస్థితులు బట్టండి. ఇంట్లో పరిస్థితులు బాగోక మీరు ఆ వృత్తి చేసుకుని ఈ వృత్తి కూడా మీరు కొనసాగించుకుంటున్నారు. అవునండి. అంతేనా? చేపలు పట్టుబడి ఒకటేనా, ఇంకేమైనా పనులు వచ్చా మీకు? వ్యవసాయం వచ్చండి. వ్యవసాయం కూడా వచ్చు. వ్యవసాయం చేస్తారా మీరు ఇప్పుడు? చేస్తాను. వ్యవసాయం అంటే మీ నాన్నగారు వాళ్ళు చేసేవారా? అందరికి వచ్చండి. అంటే ఈ వృత్తే కాకుండా వ్యవసాయం, ఈ పనులు కూడా మీకు వచ్చు? వచ్చండి. ఓకే. ఏమైనా జాబ్ కి ఏమైనా ట్రై చేశారా ఎప్పుడైనా? జాబ్ ట్రై చేసాం కానీ పని అవ్వలేదు. ప్రజెంట్ పార్ట్ టైం కింద ఒక ఫ్యాక్టరీలో చేస్తున్నాను. పార్ట్ టైం కింద కూడా చేస్తూ ఉంటారు జాబ్? ఓకే. వీళ్ళ కష్టాన్ని మెచ్చిన పరమశివుడు ముందుగా నీకు అన్నం పెట్టినవారు ముక్తి పొందుతారు, పెట్టని వారు నరకం వెళ్తారు, మరు జన్మలో బండ కింద కప్పగా జన్మిస్తారు అని వరమిచ్చాడు. ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా నీకు కట్నాలు, కానుకలు ఇస్తారని ఆశీర్వదించి ఆ పరమశివుడు మాయమైపోతాడు. ఈ విధంగా జీవించే మెడలేయ వంశం వారే ఈ చాకలి వారు.
అసలు మరి మీ తాతగారు తరం నుంచి కూడా మీకు తెలుసు అని అంటున్నారు. మీ తాతగారు, మీ నాన్నగారు, మీ తాతగారు తరం నుంచి కూడా ఇదే వృత్తి కొనసాగుతుందని అన్నారు. అప్పట్లో మీ తాతగారు అసలు ఎన్ని ఇళ్ళు చేసేవారండి? మా తాతగారి తరంలో అయితే 20-30 ఇళ్ళు చేసేవారండి. మా నాన్నగారి తరంలో అయితే 15-20 ఇళ్ళు చేస్తున్నారు. మా తరం వచ్చిన తర్వాత 6 ఇళ్ళు చేస్తున్నాము. రేపు పొద్దున్న మా అబ్బాయిలకి మరి ఏంటో తెలియదండి. ఎందువలన అలాగా? ఈ మధ్యన లేటెస్ట్ కొత్త మిషన్లు వచ్చినాయి అంటండి. మొత్తం అందరికి ఆ మిషన్ల మీద పడిపోయారండి. దానివల్ల మాకు వృత్తి ఉండట్లేదండి. వృత్తి మీద ఏమి ఉండట్లేదండి. ఇప్పుడు మీ తాతగారు తరంలో 20-30 ఇళ్ళు చేసేవాళ్ళని చెప్తున్నారు. మరి 20-30 ఇళ్ళు అంటే రోజుకి 1-2 ఇళ్ళైనా తీసుకొస్తారు, 2 ఇళ్ళు బట్టలైనా తీసుకొస్తారు. మరి అన్ని బట్టలు తీసుకొచ్చి అన్ని కలిపేసి మరి వాళ్ళ బట్టలు వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతున్నారు మీరు? ఇళ్ళ బట్టల మా గుర్తు మీద మేము ఎవరి బట్టలు చెప్పేస్తామండి. ఎవరి బట్టలు ఏదో సామెత కూడా ఉన్నట్టు మీ నోట అంటే చెప్తే బాగుంటదండి. మరి అది ఇది మీ సామెత ఏదో ఉంటది కదా? మీరు సామెత అంటే పెద్దలు చదువుకున్నాడు కన్నా సాగుడు మెన్న అన్నారు. మా నుంచి పుట్టిందండి సామెత. మీ నుంచి పుట్టిందా సామెత? చదువుకున్నోడు కన్నా చాకలోడు మిన్న. భోజనం అయిపోయిందా? ఏం తెచ్చుకున్నారు? మీరు ఇంటర్ వరకు డిగ్రీ వరకు చదివాను అన్నారు కదా. డిగ్రీ చదివిన తర్వాత డైరెక్ట్ ఇదే ఫీల్డ్లోకి వచ్చారా మీరు, లేదనుకుంటే ఏదైనా స్టెప్ తీసుకున్నారా ఫర్దర్గా? డిగ్రీ అయిన తర్వాత పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిన తర్వాత 4 సంవత్సరాలు బాగానే ఉన్నామండి మా నాన్నగారు. ఉన్న తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం ఫ్యామిలీ వేరైపోయింది. మీరు మీ అమ్మగారు సపరేట్ అయిపోయింది. ఓకే. సపరేట్ అయిన తర్వాత కొంచెం బాగా లాస్ పొజిషన్లోకి వెళ్ళిపోయాం. అంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం పెళ్ళి అయిన తర్వాత. ఓకే. ఎదుర్కొన్న తర్వాత ఇది ఫోన్లే మన సొంతంగా ఏదైనా మన బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. సొంతంగా వ్యాపారం పెట్టుకుందాం అనుకుని వెళ్ళాను. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ లో కొంచెం నాకు మెలకు తెలియక చాలా లాస్ అయిపోయింది. అంటే మీరు ఈ వృత్తిలో ఉండి ఆ వృత్తి గురించి తెలియకుండా, ఆ వ్యాపార మెలకువలు తెలియకుండా మీరు ఆ వ్యాపారంలో అడిగెట్టారు, కానీ దాంట్లో మీకు తెలియలేదు. అంటే మీరు ఈ వృత్తి మీద ఆధారపడిపోయారు కదా, దాని గురించి అవగాహన లేక దాంట్లోకి వెళ్ళారు. ఓకే అండి. మీకు ఏమైనా బిజినెస్ ఏమైనా లేచిందా? బిజినెస్ లేగలేదండి, అంతా లాసే ఉంది. అంతా లాస్ అయిపోయింది. ఓకే. ఆ లాస్ ఉండడం వల్ల ఎటు కానుకోలేక మళ్ళీ నా వృత్తికి నేను మళ్ళీ పట్టం కట్టాను. మళ్ళీ ఈ వృత్తిలోకి మళ్ళీ వచ్చేసారు మీరు, ఇంకా ఆ బిజినెస్ అంతా ఆపేసారు ఇంకా? ఓకే. ఇప్పుడే కొంచెం స్టాండర్డ్కి సర్దుమణుగుతున్నారు. ఇప్పుడు ఆ బిజినెస్ లో చేసినప్పుడు మీరు ఏమైనా లాస్ అయ్యారా? ఏమైనా బాగా లాస్ అయిపోయాను. ఆ లాస్ అవడం మాత్రం అసలు కోలుకోలేని లాస్ అది, జీవితంలో ఎదుర్కోలేని దెబ్బది. సుమారు ఎంత లాస్ అయ్యి ఉంటారు? మ్యాక్సిమం సుమారు 4-5 లక్షలు బాగా లాస్ అయిపోయింది. మీరు 4-5 లక్షలు అని అంటున్నారు. 4-5 లక్షలు మీకు ఎలా వచ్చినాయి? అయినా మీరు ఎలా సంపాదించారు? ఈ వృత్తిలోనే సంపాదించారా 4-5 లక్షలు? లేదండి, ఫైనాన్స్ తీసుకున్నాను. ఫైనాన్స్ ఎలాగంటే మా ఆవిడ బంగారం, మా అమ్మది బంగారం, అలాగే ఇంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కలిపి బ్యాంక్ లో పెట్టాం. పెట్టడం వల్ల 4 లక్షలు తీసుకున్నాం. తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసాం. దాంట్లో ఏంటంటే మెలకువలు తెలియలేదు నాకు. ఆ తెలియపోయేసరికి చాలా లాస్ వస్తుంది. అయ్యో. ఆ లాస్ అలాగా ఇప్పటి వరకు కోలుకోలేకపోయాను. చాలా ఇబ్బందులు పడ్డారు అయితే. అలాగైతే దగ్గరగా 2-3 సంవత్సరాలు బట్టి కొంచెం పొజిషన్ ఒక స్టాండ్. మళ్ళీ ఇదే వృత్తి చేసుకుంటా మీరు? నా వృత్తిని చేసుకుంటూ ఉంటుంటే ఇప్పుడు కొంచెం స్టాండర్డ్కి వస్తున్నాను. స్టాండర్డ్గా వస్తున్నారు. అదే నా వృత్తి ఏంటంటే బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేస్తాను. బట్టలు ఉతుక్కుంటా ఇస్త్రీలు చేస్తూ ఉంటారు. ఓకే. అనకూడదు కానీ జీవితంలో కోలుకోలేని పెద్ద అదే.
ఇదే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు? మరి నేను నమ్ముకున్న వృత్తి ఎప్పుడు పాడు చేయదండి. ఎందుకంటే నా జీవితంలో మా నాన్నగారు నేర్పించిన వృత్తి ఈ రోజున నేను అదే వృత్తి మీద వస్తున్నానండి. ఎందుకంటే నేను బిజినెస్ పెట్టాను, లాస్ అయిపోయాను. ఆ లాస్ అయిపోవడం వల్ల ఇక జీవితం కోలుగులు అని దెబ్బ తగ్గడం వల్ల ఇటు వచ్చిన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నా జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి కదా, చేసుకోవాలని మళ్ళీ నా వృత్తిని ఎంచుకున్నాను. నేను నమ్ముకున్న వృత్తి ఎప్పుడు అన్యాయం చేయదు. ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా దారి చూపెడుతుంది. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. మీరు రాబోయే తరాలకి మీ పిల్లలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అసలు ఫైనల్ గా 4 విషయాలు చెప్తానండి. ఆ 4 విషయాలు ఏంటంటే, ముందు చదువు, తర్వాత సంస్కారం, తర్వాత మన వృత్తి, తర్వాత వ్యవసాయం అండి. ఈ 4 ఉన్నవాడు జీవితంలో నంబర్ 1 స్థాయికి వెళ్తాడు. చెప్పేది ఒకటేనండి భావితరాలకి, ఈ నువ్వు ఎంత ఎదిగినా ఎంత స్థాయికి వెళ్ళినా నీ వృత్తిని మాత్రం వదలకు. అలాగే పిల్లలు కూడా నేర్పించాలి మన వృత్తి మనకి, అదే నిదర్శనం. ఇప్పుడు మీ పిల్లలకి మీరు నేర్పిస్తున్నారా? మీ వృత్తి నేర్పిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, మా తాతగారి తరంలోనూ 20 నుంచి 30 ఇల్లులు చేసేవారు, మా నాన్నగారి తరంలో 15 నుంచి 20 ఇల్లు చేసేవారు, మా తరాలకు వచ్చేటప్పటికి 5-6 ఇల్లు చేస్తాం అని అన్నారు. ఇప్పుడు రేపొద్దున మీ పిల్లల తరాలకు వచ్చేటప్పటికి ఏం ఉండవు. ఈ వృత్తి అనేది కనుమరుగు అయిపోతుంది. ఇప్పటికీ ఆల్రెడీ కనుమరుగు అయిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న జనరేషన్ కి ఇంకా ఎదరికెళ్ళే కొద్ది మీ పిల్లలకి పని దొరకకపోవచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి అంటారు? ఇప్పుడు ఈ పని నేర్పిస్తున్నారు, వచ్చే భావితరాల్లో ఈ పని ఉండదు, కనుమరుగైపోతుంది. ఆ సిచ్యువేషన్ లో ఏంటి? ఏమన్నా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదండి. ఏదో రోజు మన వృత్తి మనకే కాపాడుతుంది. ఒకప్పుడు కాబట్టి ఒకప్పుడైనా మనకి నిదర్శనం అదేనండి. ఓకే, థ్యాంక్ యూ. నీ గురించి ఎవరో అరే ఏమనుకుంటే ఏమి, ఈ చెవితోటి విన్న దాన్ని ఆ చెవిలోంచి వదిలేయి. మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి పూల పంతి పట్టి నీటి మధ్యలో ఉంచిన తేలుతుందో ఈ పైకే సోదరా. అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా. మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నా పగల్లప. చూసారుగా మన పెద్దరాజు గారి స్టోరీ. ఏమీ తోచని పరిస్థితిలో ఆయనకి తన వృత్తే అన్నం పెట్టిందని, ఎంత ఎదిగినా కుల వృత్తిని మాత్రం మర్చిపోకూడదని ఆయన చెప్పిన మాటలు మనందరినీ ఎంతో ఇన్స్పైర్ చేశాయి. నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న మన పరువు. నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా. మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నా పగల్లప. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం విలిసేనయ్యో భూమిపై.